నమ శివాయ. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారికే గృహస్థు రూపం కూడా ఉన్నది. అటువంటిదే అనఘస్వామి. ఈయన ధర్మపత్నినే అనఘాదేవి. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు మరియు లక్ష్మీ స్వరూపమైనటువంటి అనఘాదేవి ఆరాధన వలన మనకి సకల శుభాలు కలుగుతాయి. ప్రత్యేకముగా మార్గశిర మాసములో వచ్చేటటువంటి బహుళ అష్టమి అనఘాష్టమి. అనగా మనము చేసేటటువంటి పాపములన్నింటినీ కూడా తొలగించేటటువంటి దేవి అనఘాదేవి. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగేటటువంటి పాపాలను సాక్షాత్తు అనఘాదేవి హరించి వేస్తుంది. అందువలన విశేషముగా ఈ మార్గశిర మాసములో వచ్చేటటువంటి బహుళ అష్టమి రోజున ఎవరైతే దత్తాత్రేయ స్వామి సహితముగా అనఘాదేవిని పూజించినటువంటి వారికి మంచి విద్య, బుద్ధి, కీర్తి, యశస్సు అన్నీ కూడా కలుగుతాయని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అనఘాదేవికి ఇంకొక పేరే మధుమతి అని కూడా ఉన్నది. అటువంటి అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారిని ఈ రోజున అర్చించడం సకల శుభదాయకం. ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.